భారత్ మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిలో ఎలా ఆడినా మన టీంపై ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో కివీస్ పైచేయిగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడిన ఆ మ్యాచ్తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు కివీస్. 12 ఏళ్ల విరామం తర్వాత ఈ ట్రోఫీని చేజెక్కించుకునేందుకు భారత్కు ఇదో చక్కని అవకాశం. అయితే న్యూజిలాండ్ కూడా అంతే బలంగా ఉంది. ఆ జట్టును ఓడించాలంటే శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లో భారత్పై కివీస్కు 10-6 ఆధిక్యం ఉంది. అదే నాకౌట్ మ్యాచ్లోనైతే ఆ జట్టు ఆధిక్యం 3-1. మరోవైపు తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతుందంటూ క్రికెట్ ప్రపంచంలో ఓ వర్గం గత 2 వారాలుగా భారత్పై ప్రతికూల ప్రచారం చేస్తోంది. భారత్తో గ్రూప్ మ్యాచ్ ఆడిన కివీస్కు ఇప్పటికే ఇక్కడ పరిస్థితులపై అవగాహన వచ్చింది. ఫైనల్లో స్పిన్నే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించుకుంది. స్పిన్ అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకునే జట్టే పైచేయి సాధిస్తోంది. 4 నాణ్యమైన స్పిన్నర్లతో భారత్ బలంగా ఉంది. అదే సమయంలో కివీస్ స్పిన్ బౌలింగ్ మెరుగ్గానే ఉంది.